మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన ఉన్నత నామాన ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ కూడా తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారండి? దేవుని కృపలో మీరందరూ కూడా క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని ఇలా చూద్దామా? నిర్గమాకాండ గ్రంథం 15వ అధ్యాయం 24-25 వచనాలు. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. ప్రియులారి, చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం నేర్చుకునే పాఠాలు చక్కగా మనకు కనపడుతున్నాయి. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు నుంచి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత వారు ఎర్ర సముద్రాన్ని దాటారు. దాటిన తర్వాత వారికి మొట్టమొదటిగా ఎదురైన స్థలం ఏదంటే మారా అనబడే స్థలం. ప్రజలకేమో మంచినీళ్ళు అవుతున్నాయి, తాగుటానికి నీళ్లు లేవు. నీరు కనపడుతున్నాయి కానీ చేదుగా ఉన్నాయి, తాగటానికి ప్రయోజనంగా లేవు. ఓ పక్క మంచినీళ్ళు లేవు, రెండోది కనపడుతున్నా కూడా చేదుగా ఉన్నాయి, ప్రయోజనకరంగా లేకుండా పోయాయి. వెంటనే ఇశ్రాయేలు ప్రజలు సనుగుడు ప్రారంభించారని మనం చదువుతున్నాం. కష్టం వచ్చిందని సనుగుతున్నారు. ప్రియులారా, మీరు కూడా అంతేనా? దేవుని పిల్లలుగా కష్టం వస్తే సనుగుతారా? ఎర్ర సముద్రం పాయలు చేసినప్పుడేమో వారు స్తుతించారు. కాస్త మంచినీళ్ళు కొదువ ఏర్పడితే సనిగారు. ఈ రోజున కూడా అక్షరాల విశ్వాసుల పని ఇలాగే ఉందగా. దేవుడు మేలు చేస్తేనేమో చాలా సంతోషంగా స్తుతులు చెప్పటం, కాస్త కష్టం వస్తే సనుగుడు గొణుగుడు. ప్రజలందరూ సనుగుతుంటే మోషే యెహోవాకు ప్రార్థన చేశాడు, లేక మొర్రపెట్టాడు అని మనం చూస్తున్నాం. చూసారా ఎంత వ్యత్యాసమో? దైవజనుడేమో మొరపెడుతున్నాడు, ప్రజలేమో సనుగుతున్నారు. ప్రియబిడ్డ, నేను ఒక మాట అడుగుతాను. ఈ రెండు రకాల ప్రజల్లో ఇంతకీ నీవెవరు? సనిగే వ్యక్తివా, మొరపెట్టే వ్యక్తివా? కష్టం వచ్చినప్పుడు మొరపెట్టి దేవుని యొక్క సహాయము ఆలోచన కొరకు అడిగే వ్యక్తివా, లేక కష్టం వచ్చిందని సనిగే వ్యక్తివా, గొణిగే వ్యక్తివా? సనుగుడు మంచిది కాదని బైబిల్ అంతా చెప్పింది. మొరపెడితే దేవుని సహాయం అందుతుంది. మనం సనిగేవారిగా కాక మొరపెట్టేవారిగా ఉందుముగాక. ఆ మొరపెడుతుంటేనే, మోషే దేవుని పాదాల దగ్గర మోకాళ్ళ మీద పడి అడుగుతుంటేనే దేవుడు ఒక చక్కని సలహా, ఒక చక్కని మార్గాన్ని చూపించాడు. ఒక చెట్టును చూపించాడంట దేవుడు మోషేకి. ఆ చెట్టు తీసుకెళ్ళి ఆ నీళ్ళల్లో వేసిన వెంటనే మారా నీళ్లు మధురంగా మారిపోయాయి అని చదువుతున్నాం. ఎంత చక్కటి పరిష్కారమో చూడండి. అవును, ప్రార్థన చేస్తే పరిష్కారం లభిస్తుంది. ప్రార్థన చేస్తే సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది. ప్రియబిడ్డ, ఈ మంచి ఉదయకాలం ఒక మాట చెప్పనా? నీ జీవితంలో ఏ కష్టం ఉన్నా, ఏ నష్టం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ అవసరత ఉన్నా నువ్వు ప్రార్థన చెయ్యి. దేవుడు నీకు తప్పకుండా ఒక మార్గాన్ని చూపిస్తాడు. తప్పకుండా నీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. మారాలంటే నీ జీవితాన్ని మధురంగా చేస్తాడు. చేదుగా ఉందా, బాధగా ఉందా, కష్టంగా ఉందా, అల్లాడిపోయే సమస్య, కన్నీటిని అన్నపానాలుగా చేసుకుంటున్నావా బిడ్డ? మారాలంటే ఒక చేదైన అనుభవం గుండా నువ్వు వెళ్తున్నావా? పట్టించుకునే నాదుడే లేడా? ప్రభు ఉన్నాడుగా. మారాలంటే నీ కష్టాన్ని మధురంగా చేయగలిగిన దేవుడు ఉన్నాడు. అందుకే దైవజనుడిగా నేను చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు ప్రార్థన చెయ్యి. నువ్వు ప్రభువుని అడుగు.
మొరపెట్టు, ఉపవాసం ఉండు, మోకాళ్ళ మీద పడు, క్రమంగా దేవుని మందిరానికి వెళ్ళు, దైవజనుడితో కలుసుకొని అవసరమైతే దైవ సేవకులకు నీ సమస్య చెప్పి కలిసి ప్రార్థన చేయించుకో. వ్యక్తిగతంగా దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టు, ప్రార్థన స్థలాన్ని వెతుక్కో. నీ హృదయ భారం అంతా ఆయన పాదాల దగ్గర కుమ్మరించు. మారాలంటే నీ అనుభవం మధురంగా దేవుడు మార్చేస్తాడు. అలా చేయగలిగిన వాడు యేసయ్య ఒక్కడే, దేవుడు ఒక్కడే చేయగలడు. ఒక మాట చెప్పనా, మోషే మొరపెడుతుంటే ఆ మారా నీళ్లు మధురంగా మారటానికి దేవుడు ఒక చెట్టును చూపించాడుగా. ఆ చెట్టు ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తే. యేసయ్యకే గుర్తుగా ఉంది. ఆ చెట్టు తీసుకెళ్లి నీళ్ళల్లో వేసినప్పుడు మారా జలం మధురంగా అయింది. యేసయ్య మనందరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయనట్లుగా మారా లాంటి పాప జీవితం తొలగిపోయి రక్షణ లాంటి మధురమైన జీవితం వచ్చినట్లు కలువరి శిలువలో ఆ చెక్క మీద, చెక్క ఎలా వచ్చింది? చెట్టు ద్వారానేగా. ఆ చెక్క మీద కలువరి శిలువలో ఆయన రక్తం కాచి ప్రాణం పెట్టాడు. మారాలాంటి చేదుగా పాపంతో శాపంతో నిండిపోయి నరకానికి వెళ్ళవలసినటువంటి మన జీవితాలలో యేసయ్య శిలువ మరణం, ఆ త్యాగం మనకి రక్షణ భాగ్యాన్ని, పరలోక భాగ్యాన్ని కలిగించింది. ఆ కరుణామయుడు నీ జీవితంలో ఉంటే నీకు నిత్య జీవంతో పాటు నీ కన్నీటిని నాట్యంగా చేయటం, నీ ప్రతి సమస్యకు పరిష్కారం చూపించటం ఆ చెట్టుకు పోల్చబడిన ప్రభువు చేస్తాడు. ప్రభువు నీ జీవితంలో ఉన్నాడా? ప్రభువుని కలిగి ఉన్నావా? ప్రభువుని నువ్వు దూరం చేసుకున్న పాపము, ఏదైనా అపవిత్రత ఉంటే అది వదిలేయి. మరలా తిరిగి నువ్వు సరిచేసుకో, ప్రభువుని కలిగి ఉండు. నీ మారా జీవితాన్ని ఆయన మధురంగా మార్చేస్తాడు. దేవుని యొక్క కృప, దైవ దీవెన, మారాలంటే నీ జీవితం మధురంగా మార్చబడి నువ్వు సంతోషంగా ఉండటానికి కారణమైనటువంటి దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా. వితబడిని చక్కని వర్తమానం మీ పిల్లలకు దీవెనకరంగా చేయండి. మారాజలం మధురంగా మార్చే దేవుడవు. మేము మొరపెట్టినప్పుడు మీరుంటే చాలు నాయనా, మాకు అద్భుతాలు జరుగుతాయి. మా పాపం తొలగిపోతుంది, శాపం కొట్టివేయబడుతుంది, పరలోక భాగ్యం మాకు లభిస్తుంది. మీరుంటే ప్రతి ఆశీర్వాదం ఉంటుంది నాయనా. ఈ వర్తమానపు దిశగా మీ పిల్లల కన్నీటిని తొడవమని, మీ సన్నిధి తోడుగుంచమని వేడుకుంటూ, వారి మారా జీవితం మధురంగా మార్చబడుటకు, రుచికరమైన జీవితంగా మారుటకు సహాయం చేయమని యేసు ప్రభు వారి శక్తిగల నామాన్ని ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.